అస్మద్గురుభ్యో నమ. ఈరోజు 12వ పాసురాన్ని గోదా అమ్మవారిలా సేవిస్తూ ఉన్నారు. కనైత్తెలం కత్తురమై కన్றுక్కిరంగి ననైత్తుములై వழியே நின்று பால் சோர நனைத்தில்லம் சேராக்கும் நச்சல் வந்தங்காய் பனித்தலை வீசினின் வாசல் கடை பத்தி சினத்தினால் தின்னிலங்கை கோமானை செத்த மனத்துக்கினி யானை பாடவம் நீவாய் திரவாய் இனித்தான் சிந்திராய் இதன்ன பேரடக்கம் అనైతిల్లత్తారు వరిందేడోరెంబావాయ్. ఈరోజు పాసురానికి తాత్పర్యాన్ని తెలుసుకుందాం. గోదా అమ్మవారు ఒక గోపికను నిద్రలేపడానికి ఈ రోజు వెళ్ళగా ఆ గోపిక శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ప్రాణ స్నేహితుని యొక్క చెల్లెలు. ఆ చెల్లెలు ఇంటి వద్దకు వెళ్ళి ఇలా చెబుతూ ఉన్నారు ఆ గోదా పరివారం అంతా కూడా. శ్రీకృష్ణ పరమాత్మ వద్ద మీ అన్నగారు ఉండిపోవడం ద్వారా మీ ఇంట ఉన్నటువంటి గోవులన్నీ కూడా వాటికి పాలు తీసేటువంటి వారు లేక వాటి లేగదూడలన్నీ కూడా పాలు తాగుతున్నాయేమో కదా అనే ప్రేమానుభవంతో పాలన్నీ కూడా స్రవింపజేస్తూ ఉన్నాయి. ఆ పాలధారుని నీ ఇంటి ముంగిటి నుంచి కూడా పారడం వల్ల నీ ఇంటి ముందంతా కూడా బురదగా చిత్తడిగా తయారైందమ్మా. ఆ యొక్క బురద యందు నీ యొక్క ఇంటి పైనున్నటువంటి కొమ్ముని పట్టుకుని మేము ఉన్నాము, ద్వారబంధాన్ని మేము పట్టుకుని ఉన్నాము. శ్రీరాముని సేవించి శ్రీరాముని యొక్క నామస్మరణ చేసుకుందాము. త్వరగా రావలసింది శ్రీకృష్ణ పరమాత్మను చేరుకుందాము. శ్రీకృష్ణ పరమాత్మను చేరుకునేటువంటి విధానంగా జ్ఞాన వ్రతాన్ని మనమంతా కూడా ఆచరిద్దామమ్మా అని ఆ యొక్క గోపికను నిద్రలేపుతూ ఉన్నారు ఈరోజు. జయ శ్రీమన్నారాయణ.